దేశంలోని రాజకీయ పార్టీలన్నీ భూస్వాములకు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తే సిపిఎం పార్టీ మాత్రం కార్మికులు కర్షకులు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ అన్నారు. ఈ నెల 25 నుండి 28 వరకు 4 రోజుల పాటు సంగారెడ్డి పట్టణంలో సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంగారెడ్డిలో సిపిఎం పార్టీ 4వ మహాసభలు జరుగుతున్నందున సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వ్యాపారస్తుల వద్ద అభిమానుల వద్ద సభ నిర్వహణ కొరకు జిల్లా కార్యదర్శి భాస్కర్ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ నెల 25 నుండి 28 వరకు 4 రోజుల పాటు సంగారెడ్డి పట్టణంలో సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. సభ నిర్వహణకు గత నెల 21 నుండి దుబ్బాక పట్టణంలో విరాళాలు సేకరించుకుంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్మికులు కర్షకులు వ్యాపారస్తుల నుండి మంచి స్పందన వస్తుందని ప్రజల్లో సిపిఎం పార్టీపై పూర్తి విశ్వాసం ఉందని ప్రజలు పేర్కొంటున్నారన్నారు. మహాసభలో గత 3 సంవత్సరాల కాలం సిపిఎం పార్టీ పోరాడిన పోరాట ఫలితాలతో పాటు రాబో 3 సంవత్సరాల కాలంలో పార్టీ చేయాల్సిన భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ జరుగుతుందన్నారు. కార్మికులు కర్షకులు రైతులు వ్యాపారస్తులు మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు భాస్కర్, లక్ష్మి, నరసయ్య, రాజు, మహేష్ పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపల్ పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ డిసెంబర్ 21 నుంచి ఈ రోజు వరకు సుమారుగా గత 14 రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. సిపిఎం పార్టీని దుబ్బాక పట్టణ ప్రజలు అనేక విధాలుగా ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. సహాయ సహకారాలు కూడా తమవంతు అందించి సిపిఎం పార్టీ బలోపేతానికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో బలపరిచే విధంగా సహాయ సహకారాలు అందించారు. వారితో పాటు ఈరోజు నిన్న షాప్ టు షాప్ కూడా చేసే షాపులలో కూడా ప్రజలు వర్తక వ్యాపారస్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆదరిస్తూ మహాసభలను జయప్రదం కావాలని కోరుకుంటూ విరాళాలను కూడా అందించిన పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 4 రోజుల పాటు జనవరి 25 నుంచి 28 వరకు కొనసాగబోతా ఉన్నాయి.